బతికేస్తా ఉంటారు అంతే. కానీ సార్ ఈ అంశంలో, ఈ ఇష్యూలో అక్కడ రేవంత్ రెడ్డి కాకుండా కాంగ్రెస్ పార్టీలో వేరే వ్యక్తి ఉండుంటే మొత్తం రెండు పార్టీల సీన్ వేరే రకంగా ఉండుండేదా? అసలు ఏముండదండి అప్పుడు. ఈయనైతే మాట్లాడ్డా ఆయన అంత ఉండదు అక్కడ. ఇప్పుడు ఏమీ లేదు. బేసిక్ గా ఏంటంటే ఇష్యూ డైవర్ట్ చేసుకున్నారు కావాలని, అంతకు మించి ఏం లేదు. సుగాలి ప్రీతి వైపు నుంచి డైవర్ట్ అయిపోలేదా? ఈ కాపు సామాజిక వర్గం వివాదం నుంచి డైవర్ట్ అయిపోలేదు వివాదం ఇష్యూ. కాపు నేతలు వరుసపెట్టి విమర్శలది. అట్లాగే మెయిన్ నాగేశ్వర్ నుంచి డైవర్ట్ అయిపోయింది కదా. నాగేశ్వర్ రైజ్ చేసిన పాయింట్ చంద్రబాబు ఎక్కువగా నమ్మట్లేదు, జగన్ నమ్ముతున్నాడు అన్నటువంటి, అంటే పవన్ కంటే ఎక్కువగా జగన్ నమ్ముతున్నారు వాళ్ళు అన్నటువంటి ఒక సంకేతం వెళ్ళింది. దాన్ని డైవర్ట్ చేయగలిగారు కదా ఇప్పుడు. అది వాళ్ళు కోరుకున్నది అంతే. ఆ ఎమోషన్ కోసమే అదంతా కూడా. రెండోది ఇంకొక ఆస్పెక్ట్ లో కూడా చూడొచ్చు. ఇంకొక డౌట్ అంటే పవన్ కళ్యాణ్ గారిని రూట్ లో నుంచి, అంటే ఆయన మనసులోకి మనం పరకాయ ప్రవేశం చేస్తే ఒక కాన్సెప్ట్. ఇప్పుడు రేపు పొద్దున కాపు నాయకులందరినీ కూర్చోబెట్టి, ఆయా మీ ఇంట్లో మీ నాన్న మీ అన్నం వందలెత్తే మీరందరూ ఇట్లాగే ఉంటారా, గొడవ పడతారా అన్నాడు అనుకోండి.